అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అలాగే ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్స్ పవన్ కళ్యాణ్ గారికి ముందుంది అసలైన గన్ను అని చెప్తున్నారు. అంటే డిప్యూటీ సీఎం అయ్యాడు కదని చెప్పేసి సంబరపడకండి. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాపుల రిజర్వేషన్లు అడగండి. అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేశాడు. అక్కడ కాపుల యొక్క ఓటు శాతం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు. పిఠాపురాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చాడు. పిఠాపురం గురించి అడగండి. అలాగే పిఠాపురంలో వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన సీటు త్యాగం చేశారు. పార్టీలో కూటమిలో వర్మ గారి ప్రాధాన్యత గురించి అడగండి అని చెప్పేసి ఈ లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఒక రకంగా ఈ మూడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక సవాల్ అని నేను అనుకుంటున్నాను. సో దాని గురించి అగ్ని పరీక్ష. ఇక్కడ మీరు చెప్పిన మాటలు ఏమిటంటే వైసీపీ పార్టీలో పేరు నాని అనబడేటువంటి ఒక లీడర్ ఉన్నాడు. ఆ మాట అన్నాడు, ముందుంది మొసళ్ళ పండగ అని. అంటే తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ముందు ఉంది మొసళ్ళ పండగ అన్నాడు మాట. ఆయన మీ ప్రశ్నలో ఉన్నటువంటి కొన్ని పొరపాట్లు ఏంటంటే ప్రధానంగా జనసేన పవన్ కళ్యాణ్ నేను కాపు నాకు కాపులందరూ మద్దతు ఇవ్వండి అని అడగలేదు. అవును, అక్కడక్కడ కోపం వచ్చింది హరిరామ్ దాగికి ముద్రల పద్మనాభాన్ని. అవును, నెంబర్ 1. నెంబర్ 2, కాపుడికి ఓట్లు వేసినట్టయితే వంగ గీత కూడా కాపే కదా, ఆవిడ కూడా ఓట్లు పడాలి కదా. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఇక్కడ వర్మ గారు తన సీటు త్యాగం చేసి ఆయనకి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడుతో చెప్పినట్టుగా బంగారుపల్లెంలో ఎమ్మెల్యే సీట్ని గెలుచుకొని మీకు అందిస్తాం బహుమతిగా అన్నాడు. అది చేశాడు. అంతవరకు వర్మ గారి తాలూకు బాధ్యత పూర్తిగా నిర్వర్తించుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మొసళ్ళ పండగ అని చెప్పను కానీ అగ్ని పరీక్షే. ఎందుకంటే ఎక్కువ శాఖలు తీసుకున్నాడు అనేటువంటి వదంతి ఆయన మీద ఉన్నప్పటికి కూడా ఎందుకు అట్లాంటి వదంతులు వస్తున్నాయంటే అన్ని శాఖలు తీసుకుంటున్నారు. ఏ శాఖను న్యాయం చేస్తారా అనేది రేపు పొద్దున్న అడుగుతారు ప్రధానికి. ఒక్క సీట్ ఇప్పుడు ఎలాగైతే సీట్లలో 21 తీసుకొని 21నే గెలిపించుకున్నాడు, అలా శాఖలు కూడా ఆయన ఏదో హోమ్ ఏదో తీసుకొని అదే గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ చాలు 2 చాలు దాన్ని డెవలప్ చేసి ఇది డెవలప్మెంట్ గా చూపిస్తే బాగుంటది. ఈ విషయంలో మాత్రం ఆయన కొంచెం తొందరపడ్డాడు, అనుభవ రాహిత్యాన్ని చూపించాడు. నువ్వు ఒక దగ్గర పనిచేసి నీ తాలూకు సిన్సియర్ గా నీ తాలూకు పొటెన్షియాలిటీ అంతా బయటపడుతుంది. 4 చోట్ల అక్కడ ఒక అరగంట ఇక్కడ ఒక అరగంట ఎక్కువ అరగంట అంటే మొత్తం అక్కడ నువ్వు స్టేబుల్ గా ఉండలేవు, నీ ఓపెన్ అప్ అవ్వలేవు. ఎవరైనా అంతే కదా, చక్కగా రిలాక్సింగ్ గా చెప్పడం వేరును. అలాగే అక్కడ ఒక మంత్రి వర్గంలో ఏదో గ్రామీణాభివృద్ధి ఓకే, పంచాయతీ ఓకే, దీని మీద పూర్వం ఉన్నటువంటి వాళ్ళందరి చేత రికార్డులు తెప్పించుకొని వాదోపవాదాలు చర్చలు పెట్టుకొని ఎందుకు ఇంతవరకు డెవలప్ కాలేకపోతున్నారు. ప్రభుత్వాలే మారిపోతున్నాయి కానీ ఆ రోడ్లు ఎందుకు అలాగే ఉన్నాయి. పంట వర్షాలు లేక నీళ్లు లేక పంట లేదు. ఆ నీరు ఇచ్చే ఫెసిలిటీ ఎందుకు ఇవ్వటం లేదు. ఇక్కడేమో ఇంతమంది జనాభా ఉన్నారు, ఈ జనాభా తగ్గట్టుగా ఎంప్లాయ్మెంట్ ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇంచుమించు 100-140 సిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సిక్ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏలూరులో జూట్ ఫ్యాక్టరీ ఉంది, గుంటూరులో జూట్ ఫ్యాక్టరీ ఉంది, అలా నెల్లిమర్ల విజయనగరం అన్నా జూట్ మిల్ ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ సిక్ ఇండస్ట్రీస్ అయిపోయాయి అన్నమాట. అంటే ఉన్న 5,000 మంది పనిచేస్తుంటే 5,000 మందితో ఆ జూట్ మిల్లో పనిచేయలేక డబ్బులు లేక అలాగే బిల్లు కట్టేసి లాకౌట్ అంటారు కదా, ఆ లాకౌట్ లో ఉన్నటువంటి చాలా ఉన్నాయి. మరి అక్కడ 2,000 ఖర్చు అవుతున్నాయి, 2,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి, ఇక్కడ 2,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి అని గుండె బాదుకున్న వాళ్ళు జస్ట్ 150-200 crores 5,000 మంది బతికేస్తారు. అది ప్రభుత్వం ఆధీనం చేసుకొని ఆ సిక్ ఇండస్ట్రీస్ ఎందుకు నడిపించడం లేదు. ఇట్లాంటివన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు మార్గం చూపించినట్టయితే ఒకటి అన్న క్యాంటీన్ ఎందుకు పెట్టాము, కొంతమంది కడుపు నిందని పెట్టాము. అలాగే సిక్ ఇండస్ట్రీస్ కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానీ. ఎందుకంటే 1,00,000 మంది ఇళ్లలో దీపం వెలిగినట్టు ఎంత బాగుంటుంది. 1,00,000 మంది మీద 10 లక్షల మంది 20 లక్షల మంది ఆధారపడి బతకొచ్చు.
ఒక్కొక్కరి మీద ఇప్పుడు పాన్ షాప్ వాడు కావచ్చు, మన ఏదో ప్రచారకుడు సామాన్లు వాడు కావచ్చు, వెజిటబుల్స్ ఎంతమంది పోతారు, లిక్కర్ షాపులు కావచ్చు, ఎన్నో మొత్తం. అంటే 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఉన్నట్టయితే 10 లక్షల మంది ఈజీ బతికేస్తారు అన్నమాట. అలాగే కంటే ఏంటంటే ఇది. అందువల్ల ఇట్లాంటి విధానంలో పవన్ కళ్యాణ్ గారు పని చేస్తారని కోరుకుంటున్నాను. లేకపోతే మీరు ఏం చేసినా నిష్ప్రయోజనమే. మీరు చేసిన దానికి శాశ్వత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యండి. పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మిక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చారు ఆయన. అంటే ఆయన వచ్చి ఇంకా ఆయన పదవి చేపట్టి అప్పుడే 10 రోజులు కూడా కావట్లేదు, అప్పుడే ఆయన మీద విపరీతంగా మాట్లాడుతున్నారు. అవును. అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళకి కంటెంట్ లేదండి. సెషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇష్యూ బేస్డ్ ఆర్గ్యుమెంట్ చేయాలి కానీ ఇంకా 24 కానీ స్టార్ట్ అవ్వు, 2 రోజులు ముందు జరుగుతాం అనుకుంటున్నారు. వాళ్ళు అవన్నీ పూర్తిగా సిద్ధం కావద్దా? ఇప్పుడు తెల్లారి ముందే తొందరపడి కోయలు పూసినట్టుగా పూయడం దీనికి వేస్ట్ కదా అది. కానీ ఒకటి వీళ్ళన్నీ సంసిద్ధమై ఉండాలి. వీళ్ళేంటంటే ఏమైనా చిన్న అవకాశం దొరికితే పొడిచిస్తుందా వాళ్ళ ఉద్దేశంతో వీళ్ళున్నారు. ఎవరు? వైసీపీ పార్టీ వాళ్ళు. అంటే ఎలా, ఏ రకంగా? అదిగో ఏమి చేయలేకపోయారు. చూడండి, నిన్న ఇది పుట్టపర్తి సాయి జిల్లాలో వైసీపీ పార్టీ కూడా తెలుగుదేశం వాళ్ళేమో ఇంట్లో దూరి పొడిచి చంపేసి విధ్వంసాలు సృష్టిస్తున్నారని వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. తిరిగి రివర్స్ లో మాట విధ్వంసం ఎందుకు సృష్టిస్తారండి? మీకు ఎంతో అంటే మోనోపొలీ చేసే నియంత్రిత ధోరణిలో వైసీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశాన్ని కాదు ప్రభుత్వాన్ని కూడా చాలా చిన్నచూపు చూశారు. ప్రభుత్వ అధికారులు చిన్నచూపు చూశారు. పోలీసులు అంటే మా కాలు కింద తొత్తులు అనుకున్నారు అనమాట. అందుకే ఈ రోజు అనుభవిస్తున్నారు. పిఠాపురం వర్మ గారి పరిస్థితి ఏంటి? ఆయనకి కూటమిలో ఒక మంచి ప్రాధాన్యత ఉంటదన్నారు. ఎందుకంటే అది నాకు ఇష్టమైన విషయం అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిజంగా నేను గెలిస్తే చాలు అనుకునే పవన్ కళ్యాణ్, నేను ఎవరిని ఎప్పుడు ఏది ప్రార్థించలేదు, నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, దయచేసి నాకు ఓటేయండి, నేను వదిలి పారిపోను రాజకీయాలు అని చెప్పేసి ఆల్మోస్ట్ అంత చూపు డౌన్ అయ్యి ఎప్పుడు వేడుకోలేదు. పవన్ కళ్యాణ్కి ఒకనొక టైంలో ఓడిపోతామని భయస్తుంది. కానీ వర్మ గారు చెక్కు చెదరకుండా ఆత్మవిశ్వాసంతో ఆయన మీద ఎన్నో అభియోగాలు వచ్చాయి. వర్మ ఏదో ఇంత పని చేస్తున్నాడు కానీ ఆ పని ఏం చేయటండి బాబా, ఆయన పని చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా నీకు ఓటేయరని చెప్పారు. ఒకటి జరిగిందా? కనుక అలా కాకుండా వర్మ అన్నందుకన్నా ఆయన మాట నిలబెట్టుకున్నాడు. అనుకున్న దానికి ఎక్కువగా అంటే 50,000 తక్కువదని చెప్పాడు. 76,300 ఓట్లు వచ్చాయి. ఆయన మాట నిలబెట్టుకున్నాడు అన్నమాట. అందువల్ల ఈయనకి బాధ్యత ఉంటుంది, పవన్ కళ్యాణ్ బాధ్యత ఉంటుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు కూడా చేయడు రాజకీయాలు, కానీ పవన్ తప్పకుండా వర్మకి ఫస్ట్ ఎమ్మెల్సీ అని చెప్పినందుకు ఫస్ట్ ఎమ్మెల్సీ మంత్రివర్గ విస్తరణలో మాత్రం తప్పకుండా ప్రాధాన్యత లభించాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక వర్మ గారు కానీ ఒక రఘురామరాజు గారు కానీ వంగవీటి రాధ వీళ్ళు ముగ్గురిని కూడా అకామిడేట్ చేయకపోతే మళ్ళీ సమస్యలు వచ్చి పడతాయి. ఇంకా మీరు అన్నదాని సమాధానం ఏంటంటే కాపు అనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ లేదు. కాపులు ఎవరు పవన్ కళ్యాణ్ చూసేయలేదు, ఆ వేగం చూసేసారన్నమాట. ఓడిపోయేవాడికి వేస్తే మనకేం ప్రయోజనం రా, గెలిచేవాడికి వేద్దాం అనుకునేసారు. కాపుల్ని రెచ్చగొట్టే విధంగా అనుకోవచ్చు మనం ఒక రకంగా. అంటే కాపుల్ని రెచ్చగొట్టుంటే ఇక్కడ వంగ గేట్ ఉంది కదా, అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? కాపులు, రాజులు, పద్మశాలి, ఎస్టీలే ఉన్నారు అక్కడ. అదే కదా. అయితే ఆయన ఆధ్యాత్మిక నగరంగా ఆయనకి ఇష్టం కనుక, ఇష్టమైన సబ్జెక్ట్ కనుక తప్పకుండా రూపొందించగలుగుతాడు. పక్కనే మధ్య పరిశ్రమ పెట్టే ఆలోచనతో ఉంది. పెద్ద బడ్జెట్లు ఏమి అవ్వయి, అదో బాగు చేస్తారు. అక్కడ స్వయంభూ దేవుళ్ళు ఉన్నారు కనుక ఆధ్యాత్మిక నగరంగా రూపొందించుకుంటారు అన్నమాట. పిఠాపురం మహారాజా చాలా కట్టడాలు కట్టాడు. మన కాకినాడలో ఉన్న కాలేజీ పిఠాపురం రాజా కాలేజీ అన్నమాట. అది అందువల్ల తప్పకుండా ఆయన అనుకున్న మాటలు ఈ 3 నెరవేర్చవలసిన అవసరం ఉంది. అది దీనికి డెఫినెట్ గా ఇటు రఘురామరాజు కానీ, వంగవీటి రాధ కానీ, ఇక్కడేమో మన వర్మ గారు కానీ